హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి మనకి కొన్ని రోజుల ముందరిది. నేను ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చి మా అపార్ట్మెంట్‌లో అంటే మా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్‌లో తిరుపతిలో దేవుడిది ప్రతిష్ఠ చేస్తున్నారనమాట. కింద ఒక చిన్న టెంపుల్ లాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. వినాయక చవితికి కొంచెం ముందర వ్లాగ్ ఇది. సో, ఇది వచ్చి వినాయకుడి గుడి కట్టాలి అని చెప్పి కొన్ని ప్లేసెస్ అంతా చూసి అంటే వాస్తు అంతా చూస్తారు కదా! సో, అట్లా అంతా ఒక ప్లేస్ చూసి చిన్న టెంపుల్ లాగా కన్‌స్ట్రక్ట్ చేసి దేవుడినైతే తీసుకొచ్చేసారు ఆ రోజు నైట్. కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా! నాకు పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ స్వామి వచ్చి మాకు బాగా తెలిసినాయనే మా అపార్ట్మెంట్‌లోనే ఉంటారనమాట. సో, ఆయన చేస్తారు పూజలంతా కూడా. ఇంకా ఆయనని పిలిచి మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒక 1 వీక్ తర్వాత మేమేంటంటే సంకష్ట చతుర్థి రోజు ఇంకా పూజ చేయించుదాము, అభిషేకం చేయిద్దాము అని చెప్పి సో, ఎవరైనా చేసుకోవచ్చు ఎనీ డే అని చెప్పారు. సో, ఇంకా మేమైతే సంకష్ట చతుర్థి రోజు చూసుకున్నాము. అంటే ఆ రోజు చాలా మంచిది కదా! ముఖ్యమైన రోజు. అందువల్ల ఆ రోజు చేద్దాము అని చెప్పి ఇంకా స్వామికైతే చెప్పామన్నమాట. ఇంకా స్వామి ఆ రోజు మార్నింగ్ వచ్చేసి రావుకాలం తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయడానికి అంతా కూడా క్లీన్ చేసి రెడీ చేస్తున్నారు. మేము కూడా ఇంకా అంతా తీసుకొచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నామన్నమాట. సో, ఈ వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. అభిషేకం అవంతా కూడా మనకి ఉంటుంది. గుడి అభిషేకంకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చేయమన్నారు. ప్రాసెస్ అంతా కూడా స్వామి చేస్తారనమాట. ఇంకా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మనం తీసుకొచ్చిన పంచ అవన్నీ కూడా నీట్‌గా ఫోల్డ్ చేసి దేవుడికి కావాల్సిన సైజ్‌కి అంతా సెట్ చేసుకొని అమ్మ ఇంకా పూజారి గారు అవంతా సెట్ చేస్తున్నారు. మీన్‌వైల్ మేమొచ్చి కావాల్సిన అభిషేకంకి వాటరు, తర్వాత చందనము అవన్నీ కూడా తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాము. దేవుడికి వన్స్ పంచ కట్టేసిన తర్వాత ఇంకా మాల అవన్నీ తీసుకురమ్మన్నారు. ముందర రోజే మాల అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మాల అంతా వేసేసి దేవుడికి మనకి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదివారనమాట. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1½ అవర్ పూజ చేశారు. చాలా బాగుండింది. అంటే చాలా మైండ్‌కి పీస్‌ఫుల్‌గా ఉండింది. అండ్ కింద కూడా మాకు చాలా బాగుంటుంది ఎన్వైర్న్‌మెంట్. చల్ల గాలి అంతా కూడా ఉంటుందన్నమాట. చుట్టూరు ట్రీస్ అంతా కూడా పెట్టుంటారు. సో, నేను చెప్పినట్టు ఇట్లా మాల అంతా తీసుకొచ్చి ఇంకా దేవుడికైతే అలంకరించేస్తున్నారు. వన్స్ అలంకరించిన తర్వాత దేవుడికి మళ్ళీ దీపారాధన అంతా కూడా చేసుకొని మనము ఇచ్చిన పూలు, తర్వాత పూజా సామాగ్రి అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని స్వామి అయితే కంప్లీట్ పూజ అయితే పూర్తి చేసుకుంటున్నారనమాట. ఇంకా మేము మా అత్తయ్య క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు. సో, మా అత్తయ్య దగ్గర మేము పులిహోర, తర్వాత కేసరి అవన్నీ కూడా తెప్పించుకున్నాము. దేవుడికి ప్రసాదంలాగా చేసి ప్రసాదంని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంచిది కాబట్టి సో, ఇంకా ఉండ్రాళ్ళు అవన్నీ కూడా సాయంత్రం తీసుకున్నాము నైవేద్యం చేయించడానికి. అవన్నీ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ ఇట్లా ఎండ్ అయిందనమాట. మా పూజ చాలా బాగుండింది. పీస్‌ఫుల్‌గా జరిగింది. ఇక్కడితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.